లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి మీరు. విజయవాడ విజయవాడ నగరంలో రెండు వైపుల మునక ఎక్కడైతే సంభవించిందో, బుడమేరుకు సంబంధించిన మునక వేరు, కృష్ణానదిలో నీళ్లు కారణంగా వచ్చిన మునక వేరు అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి. కృష్ణానదికి బుడమేరు ఉపనది కాదు. బుడమేరు ఒక స్వతంత్ర వాగు. అది నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లు మైలవరం ప్రాంతంలో ప్రారంభమై పుట్టి కొల్లేరుకు వెళ్ళిపోతుంది. కృష్ణానది ఇది ఒక పెద్ద నది. ఈరోజు వరద చాలా పెద్ద ఎత్తున వచ్చింది. 1852-55 మధ్యలో నిర్మించినప్పుడు దాని యొక్క కట్ట సామర్థ్యం తక్కువ. ఆనాడు 10 లక్షల లోపే నీటి ప్రవాహాలు రికార్డు స్థాయిలో నమోదైనాయి. కానీ స్వాతంత్రానంతరం 1955-58 మధ్యలో ప్రకాశం బ్యారేజీని నిర్మించారు, పునరుద్ధరించారు దాన్ని. ఆ సందర్భంలో 11,90,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 70 గేట్లతో నిర్మించారు. ఈ కొత్తగా నిర్మించిన తర్వాత 2009లో మొట్టమొదటిసారి అత్యధికంగా 10,90,000 క్యూసెక్కులు నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కిందికి వెళ్ళింది. ఈసారి ఇంకా ఇప్పుడు నిన్న 12 గంటల సమయంలో మధ్యాహ్నం చారిత్రాత్మకంగా 11,43,000 క్యూసెక్కుల నీరు ఈ 70 గేట్ల నుంచి కిందికి వదిలిపెట్టడం జరిగింది. గతంలో ఈ ఆనకట్ట కట్టిన తర్వాత ఏనాడు ఇంత పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేయలేదు. దీనికి కారణం ఒకవైపున మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక ఆల్మట్టి కానీ, నారాయణపూరు, లేకపోతే తెలంగాణలోని దూరాల నుంచి, మరోవైపు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి నీళ్లు రావడం, సాగర్ మీదుగా పులిచింతల మీదుగా కిందికి ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఎందుకంటే చివరి ఆనకట్ట, చివరి ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజీనే కృష్ణా నది పైన. ఈ పులిచింతలకు పైభాగంలో మున్నేరు వచ్చి కలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో పడిన నీరు వచ్చి వరద నీరంతా చేరింది. కింది భాగంలో పైన మూసీ నది, కింద మున్నేరు. ఈ మున్నేరు పులిచింతల దిగువ భాగంలో చేరుతుంది. అలాగే పాలేరు చేరుతుంది. ఖమ్మం జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, ఇతర మహబూబాబాద్ జిల్లాలో పడినటువంటి వర్షం అంతా కృష్ణానదికి వచ్చి చేరింది. పర్యావసనంగా అత్యధిక నీరు ప్రకాశం బ్యారేజీకి చేరడం, కిందికి ప్రవహించడం జరిగింది. ఆ సందర్భంలో మూలపాడు, జూపాడు, లేకపోతే ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వరకు నీళ్లు వచ్చేసినాయి. చాలా ప్రాంతాలు కృష్ణానది వరద ప్రవాహానికి కూడా ముంపుకు గురైనాయి. కానీ దానికి బుడమేరు గండ్లు దిగిపోయి నీటితో మునిగిపోయినటువంటి ప్రాంతాలకు సంబంధం లేదు. ఇది వేరు సమస్యలు వేరు. కానీ ఒక లింక్ ఉంది. ఇక్కడ ఏంటంటే బుడమేరుకు వెలగలేరు దగ్గర ఒక ఆనకట్ట కట్టారు చాలా దశాబ్దాల క్రితమే. దాన్ని 2005లో బుడమేరుకు వరదలు వచ్చిన సందర్భంలో కొల్లి నాగేశ్వరరావు గారు, దివంగత కొల్లి నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఆందోళన చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆనాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రోసయ్య గారి నేతృత్వంలో కమిటీ వేస్తే వాళ్ళు సిఫార్సు చేశారు. ఆ వెలగలేరు దగ్గర నుంచి బుడమేరు డైవర్షన్ స్కీము ఒకటి నిర్మించి పోలవరం కాలువతో అనుసంధానం చేసి, కుడి కాలువతో ప్రకాశం బ్యారేజీ పైభాగంలో నీటిని కలిపేటువంటి ఒక కాలువను నిర్మించాలని దాన్ని నిర్మించారు. అది ఈరోజు బుడమేరుతో పాటు వచ్చే నీరు గోదావరి నీటిని కూడా తీసుకుని కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలుస్తుంది. తద్వారా నదుల అనుసంధానంలో అది కూడా భాగం అయిపోయింది. కానీ ఈరోజు ఈ పోలవరం కుడి కాలువ బుడమేరు కలిసిన తర్వాతనే కౌలూరుకు సమీపంలో కొండపల్లి దగ్గర, శాంతిపురం దగ్గర ఈ గండ్లు పడ్డాయి.
ఆ గండ్లు పడి అంటే ప్రకాశం బ్యారేజీకి రాకముందే గండ్లు పడ్డాయి. నీరంతా ఈ ప్రాంతాలకు వచ్చి పడిపోయింది.